అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లా అని క్లారిటీకి తెలియజేసింది. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా అలాగే తర్వాత అంగళ్ళు మార్కెట్ కూడా ఏ విధంగా జరిగింది ఏమి ఎట్లా అని మీకు ఈ వీడియోలో తెలియజేసింది. తర్వాత ముల్కల్చీరు మార్కెట్ కూడా ఏ విధంగా జరిగింది ఏమి ఎట్లా అని తెలియజేసింది. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూస్తే మీకంటూ క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియో విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా తెలుసుకునే ముందు అంగళ్ళు అయితే రూ. 8.50 వరకు ఒక చిన్న లాట్ వచ్చేసి రూ. 8.50 అయితే పడింది. మార్కెట్ యావరేజ్గా నేను వచ్చేసి అంగళ్ళు మార్కెట్ యావరేజ్గా వచ్చేసి 800 లోపల అయితే నేనైతే అంగళ్ళు మార్కెట్ అయితే జరిగింది. ఇంకా అలాగే ముల్కల్చీరు విషయం మాట్లాడుకుంటే ముల్కల్చీరు మార్కెట్ వచ్చేసి 7.30 7.40 రూపాయల లోపల అయితే నేనైతే ముల్కల్చీరు మార్కెట్ అయితే జరిగింది. ఇది ఓవరాల్గా రెండు మార్కెట్ల యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా అలాగే ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేశాను. మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో కొన్ని మండీలకి దిగుమతి పెరిగింది, ఇంకొన్ని మండీలు దిగుమతి తగ్గింది. ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి, అంటే ఒక 5% మేర దిగుమతి తగ్గింది. అలాగే ఆ పక్క రెండు యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో కూడా దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి దిగుమతి ఇన్ఫర్మేషన్. నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. నిన్న కూడా చాలా వరకు లాస్ట్లో క్వాలిటీలు అయితే లేవు. రూ. 4.50 4.70 అక్కడక్కడ మాత్రం 500 అయితే నేనైతే వెళ్ళింది. కానీ నిన్న చాలా వరకు క్వాలిటీ తగ్గింది మన మదనపల్లి మార్కెట్లో. మరి ఈరోజు కూడా రేట్లు అదే విధంగా ఉండొచ్చా అనేది చూడాలి. మీకు ఎవరికైనా తక్షణంగా కానీ అలాగే లోలో కానీ మీరు బుక్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోతింగ్కి పూత రాలుకున్న సైడ్ బ్రాంచెస్కి అయితే బాగా పనిచేస్తుంది. లోలో వచ్చేసి ప్రజెంట్ మనకి మహాలక్ష్మి ట్రేడర్స్, దాంతోపాటు